విశాఖపట్నం గాజువాకలో సంచలనం సృష్టించిన మౌనిక హత్య కేసులో ఒళ్ళు గగుర్పుచ్చే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమ, పెళ్లి, వివాహేతర సంబంధం చివరకు ఒక యువతి దారుణ హత్యకు దారితీసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. అసలు ఒక నేవీ అధికారి ఇంతటి కిరాతకానికి ఎలా ఒడిగట్టాడు? రవీంద్ర అనే నేవీ అధికారికి 2021లో ఓ డేటింగ్ యాప్ ద్వారా మౌనికతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. అయితే 2024లో రవీంద్ర మరో యువతిని వివాహం చేసుకున్నాడు. పెళ్లైనప్పటికీ మౌనికతో తన సంబంధాన్ని కొనసాగించాడు. ఇటీవల రవీంద్ర భార్య కాన్పు కోసం పుట్టింటికి వెళ్లడంతో ఇదే అదనుగా భావించి మౌనికను తన ఇంటికి పిలిపించుకున్నాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో గొడవ తలెత్తింది. దీంతో రవీంద్ర పథకం ప్రకారం మౌనికను గొంతు పిసికి హత్య చేశాడు. అందరితో ఆకుండా మృతదేహాన్ని మాయం చేసేందుకు అత్యంత అమానుషమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి తల మరియు చేతులను అరవవరం రోడ్డు సమీపంలో పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఇక మొండెం భాగాన్ని ఇంట్లోని ఫ్రిడ్జ్లో దాచిపెట్టగా కాళ్లను ఒక సూట్ కేసులో భద్రపరిచాడు. అయితే పోలీసుల నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని గ్రహించిన రవీంద్ర చివరికి గాజువాక పోలీసులు ఎదుట లొంగిపోయాడు. నమస్కారం. మనందరికి తెలిసిందే, నిన్న చాలా దారుణమైన మర్డర్ మన గాజువాక ప్రాంతంలో జరిగింది. ఇందులో మౌనిక అని చెప్పేసి 30 సంవత్సరాల అమ్మాయిని మరి ఇండియన్ నేవీలో పనిచేసే ఈ చింతాడ రవీంద్ర అన్న అతను దారుణంగా నరికి చంపాడు. దానికి నేపథ్యం ఏంటంటే, వీళ్ళకి 2021 నుంచి ఈ అమ్మాయికి ఈ రవీంద్రకి పరిచయం ఉంది. ఈ రవీంద్ర కావాలనే ఉద్దేశంతోనే డేటింగ్ యాప్ ద్వారా ఈ అమ్మాయిని పరిచయం చేసుకున్నారు. పరిచయం చేసుకుని 2021 నుంచి కూడా ఈ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతా ఉంది. 2024 ఇతనికి పెళ్లి అయింది. పెళ్లి అయినప్పటికీ కూడా ఈ అమ్మాయితో మరి రిలేషన్షిప్ కంటిన్యూ చేశారు. మరి ఈ మధ్య ఆవిడ అతని వైఫ్ ప్రెగ్నెంట్ అవడం వలన డెలివరీ కోసంగా పుట్టింటికి వెళ్ళింది. ఆ నేపథ్యంలో ఇంకా అతను అమ్మాయిని పిలిపించుకోవడం, ఒక రిలేషన్ కంటిన్యూ చేయడం జరిగింది. అయితే వీళ్ళిద్దరి మధ్య చిన్న గొడవలు స్టార్ట్ అయినాయి. ఆ గొడవల్లో ఆ అమ్మాయిని ఏదో రకంగా చంపేయాలన్న ఉద్దేశంతో అతను నిర్ణయించుకున్నాడు. నిన్న ఆ ఉద్దేశంతోనే నిన్న అతను అమ్మాయిని ఇంటికి పిలిపించుకున్నాడు. అవి మన ఎల్వి నగర్ లో, గాజువాక ఎల్వి నగర్ లో కీర్తి ఎన్క్లేవ్ ఫ్లాట్ నంబర్ 102 దాంట్లో ఇతను ఉంటాడు. అతను ఒంటరిగా ఉంటున్నాడు ఇప్పుడు ప్రెసిడెంట్. అమ్మాయిని పిలిపించుకొని పథకం ప్రకారంగా అమ్మాయితో గొడవ పెట్టుకొని అమ్మాయిని గొంతు పిసికేసాడు. అంటే చెప్పిన ప్రకారం ఏంటంటే ముక్కు నోరు మూసేసి సఫకేషన్ చేసి చంపేశాడు. చంపేసిన తర్వాత అతను ఈ డెడ్ బాడీని ఏ విధంగా డిస్పోజ్ చేయాలో అర్థం కాక దాన్ని కావాలనే ఉద్దేశంతో అతను ఒక కత్తి తీసుకొని ఆ బాడీని 3 ముక్కలు చేశాడు అనమాట. గొంతు, తల, చేతులు, మొండెం అన్ని కూడా సెపరేట్ చేశాడు. సెపరేట్ చేసేసి కాళ్ళన్నీ కూడాను ఒక సూట్ కేసులో ప్యాక్ చేశాడు. అదేవిధంగా మొండి భాగం ఫ్రిడ్జ్ లో పెట్టాడు. ఈ తల, చేతుల్ని మరి అంటే 1 by 1 డిస్పోజ్ చేయాలన్న ఉద్దేశం అతని ఉద్దేశం. దాన్ని ఏం చేశాడంటే అతను బ్యాగ్ లో పెట్టుకొని